డ్రిప్ పైప్ కోసం అయితే హోల్ చేస్తుంది. దాంతో గట్టిగా తిప్పాలన్నమాట. తిప్పు ఇంకా లెఫ్ట్ రైట్ అటు తిప్పుతుంటే చూస్తున్నారు కదా డ్రిప్ పైప్కి. ఇప్పుడు మనం శ్రీ వారాహి ఫార్మ్స్లో ఉన్నామండి. మా శ్రావణి అయితే డ్రిప్ పైప్ కోసం చాలా కష్టపడుతుంది. ఇదంతా డ్రిప్ పైప్ పరవడం జరిగింది ఇక్కడ. మొత్తానికి ఇదే హోల్ పెట్టేసింది డ్రిప్ పైప్కి. ఏం కాదు, అందులో పడ్డా ఏం కాదు, లేటిపోతుంది. ఇక్కడైతే మనం ఈరోజు డ్రిప్ పైప్ అయితే పరవడం జరిగింది. అంటే ఆల్రెడీ పరిశ్రమ మళ్ళీ తీసినాం, ఎర్రమట్టి వస్తుంది పోద్దామని చెప్పి. బట్ 2 ట్రిప్పులు వచ్చి ఇక పండ్లు రాట్ల వర్షాకాలం అని చెప్పి ఆపేసారు. దీని మీద మనం వేరుశనగ అలాగే కొన్ని కూరగాయ గింజలు అయితే చల్లినాము. ఇప్పుడు వాచర్ ఎక్కిస్తుంది చూడండి. వాచర్ ఏదైనా కరుపులో తీసుకుని పెట్టినా ఈయన కరుపులు చేసిన పైపులు అయితే మళ్ళీ ఇట్లా వాచర్ ఎక్కించుకోవాలి మనం. ఎందుకంటే నీళ్లు మనకి లీక్ అవ్వకుండా. లాగు లోపలికేసి దాన్ని వాచర్లో పోతుంది. దానికైతే అటు చేసి లోపలికి పోయి వాచర్ని అయితే లాగడం జరిగింది. సూపర్ వాచర్ పెట్టింది. ఇప్పుడు దీనికి రౌండ్గా ఉంటుంది చూడు, ఉన్నాయా? ఉంటే ఇచ్చేయాలి. చిన్నది లేదా? లేవా? ఇంకో కవర్లు ఉంది చూద్దాం. ఇదే ఫస్ట్ పైప్కి ఎక్కించుకోవాలి. ఈరోజు ఎండ మాత్రమే కొడుతుంది ఫ్రెండ్స్, మిత్రులారా. శ్రీ వారాహి ఫార్మ్స్ చుట్టూ పొలం మధ్యలో మనం చూడండి, చుట్టూ పొలం ఉంటుంది. రేపు మనకి ఎర్రగడ్డ మీద ఒక చిన్న కుటీరం, ఒక ఫామ్ అనేది కట్టుకుంటాం. ఇది ఇంకా పూర్తి ఎక్కలే, ఎండింది. ఎండకు బాగానే ఊకనే ఎక్కుతుంది. ట్రై చేయి మళ్ళీ గట్టిగా. మొత్తానికైతే డ్రిప్ అయితే సెట్ చేసేసాము. చూద్దాం. వేరుశనగ అయితే వేయడం జరిగింది పూర్తి ప్రకృతి పద్ధతిలో, ఇంటి అవసరాల కోసమే. మొక్కజొన్నలో వేసాము. ఎలాంటి కెమికల్స్, మందులు, అడుగుపిండి, యూరియా అయితే జల్లము. వెళ్ళిన కాడికి వెళ్ళి వచ్చిన కాడికి వచ్చే. సో ఇదండి శ్రీ వారాహి ఫార్మ్స్లో ఈరోజు మనం చేసిన పని. చూస్తున్నారు కదా, చుట్టూ పొలం మధ్యలో మనం శ్రీ వారాహి ఫార్మ్స్.